ఇరాన్ అమెరికా యుద్ధంలో ఒక కొత్త రకమైనటువంటి సమాలోచన అనేది బయలుదేరింది. దాన్నే ప్రాజెక్ట్ ఫ్రీడమ్గా అభివర్ణిస్తూ ఉన్నారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మరి ఏంటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉన్నటువంటి ఈ వార్ కండిషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇరాన్ కూడా యుఏఈపై ఒక 4 మిసైల్స్ అనేటువంటిది పంపించడం జరిగింది. వాటిలో 3 వర్ షాట్ డౌన్ అండ్ 1 హ్యాస్ కాస్ట్ సమ్ డ్యామేజ్ అని అంటూ ఉన్నారు. అలాగే అందులో ఆ డ్యామేజ్లో ఇంజ్యూర్డ్ పీపుల్లో ఇండియన్స్ కూడా ఉండటం ఒక కన్సర్న్ మనకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు యుద్ధం మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? యుద్ధ విధానాల గురించి ఈ 2 దేశాలు కూడా చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో మరి ఎలా ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడు చీఫ్ అండ్ సెంట్రల్ అండ్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ద స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్. కాబట్టి మరి హెర్మూజ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హెర్మూజ్లో స్టాండర్డ్ షిప్స్ ఆర్ అరౌండ్ 2000 అంటే నిజంగా మనం ఆశ్చర్యపోతాం. 2000 షిప్పులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి నిజంగా హెర్మూజ్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి స్థానం. అలాగే జియోగ్రాఫికల్గా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అసలు మనం చెప్పడానికి వీల్లేదు. 25% ఆఫ్ ది ఆయిల్ వి యూజ్ ఆర్ ది ఎల్పిజి వి యూజ్ పాసెస్ త్రూ దట్ స్ట్రైట్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే ఎనర్జీ సెక్టార్కి ఆ హెర్మూజ్ సెక్టార్కి ఉన్నటువంటి ఆ హెర్మూజ్ డొమైన్కు ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ అండ్ ఇంట్రికేట్ క్రిటికల్ ఒక సిచ్యువేషన్ అండ్ సినారియోను మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి హెర్మూజ్ను ఇరాన్ తన యొక్క కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే హెర్మూజ్ స్ట్రైట్ నుంచి ఎటువంటి షిప్స్ కూడా వెళ్ళటానికి వీలు లేకుండా దిగ్బంధం చేశామనేటువంటి ఒక ప్రకటన చేయటం. అలాగే మనం చూస్తూ ఉన్నాం చాలా 2000 షిప్స్ అక్కడ ఆగిపోయి ఉన్నాయంటే ప్రపంచ వాణిజ్యం అంతా కూడా ఒక రకంగా స్టాండ్ స్టిల్గా మారబోతున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నానని వారు చెప్తూ ఉన్నారు. ఆ హెర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి పలు పోర్ట్లను అమెరికా తన యొక్క వార్షిప్స్తో దిగ్బంధం చేసినటువంటి నేపథ్యంలో ప్రతీకారంగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే మాకు హెర్మూజ్ స్ట్రైట్ అనేటువంటిది లైఫ్ లైన్ కాబట్టి డెఫినెట్గా దాన్ని మేము కాపాడుకుంటాం, అక్కడికి ఎటువంటి ప్యాసేజ్ ఆఫ్ షిప్స్ను కూడా మేము అంగీకరించామని చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అలాగే ఆ మొత్తం ఏరియాను కూడా ఓ రకంగా దిగ్బంధం చేసింది. అష్టదిగ్బంధం మనం అన్నట్టు అక్కడ మొత్తం ఇరాన్ యొక్క నేవల్ ఆర్కేడ్ వచ్చి ఆ మొత్తం ప్లేస్ను కూడా దిగ్బంధం చేశాయి. ఎటువంటి షిప్ ట్రాన్సిట్ అనేటువంటిది అక్కడ వీలు లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ప్రతిపాదన ప్రాజెక్ట్ ఫ్రీడమ్. అంటే అక్కడ చిక్కుకుపోయినటువంటి ఆ షిప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లో అమెరికా యుద్ధం చేసైనా సరే అక్కడి నుంచి హెర్మూజ్ స్ట్రైట్ ద్వారా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. తద్వారా వాణిజ్యాన్ని సజావుగా కొనసాగేందుకు, అలాగే ప్రపంచంలో ఆయిల్ యొక్క ఇబ్బంది కొరత, అలాగే ఎల్పిజికి ఉన్నటువంటి క్రైసిస్ను మేము నివారించేటువంటి ప్రయత్నాలు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఒక ప్రతిపాదన చేశారో దాని యొక్క కాన్సిక్వెన్స్గానే మనం చూసాం. అబ్బాస్ అర్గచి అని ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ ఇరాన్, ఆయన ఒక గట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేటువంటిది అమెరికా చేస్తున్నటువంటి అతిపెద్ద బ్లండర్, తప్పిదం. ఎందువల్ల అంటే దీనివల్ల మళ్ళీ మమ్మల్ని యుద్ధంలోకి వారు ఆహ్వానించినట్టు అవుతోంది. మళ్ళీ ఈ యూస్ ద టర్మ్ క్వాగ్మేర్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్నెసరీ కన్ఫ్యూషన్ కియోస్. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవడానికే ఇటువంటి ఆలోచన చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. అమెరికా నిజంగా చర్చలకు రావాలి అంటే హెర్మూజ్ గురించి కానీ, అలాగే మేమైతే హెజ్బుల్లా గురించి మాట్లాడుతున్నాం, లెబనాన్లో తన సదర్న్ లెబనాన్లో ఆక్రమిత ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఇజ్రాయెల్ వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలాగే ఇరాన్లో అమెరికా చేసినటువంటి నష్టానికి పరిహారం ఇవ్వాలి. అలాగే మా చమురు శుద్ధి కేంద్రాల గురించి మీరు మాట్లాడటం కూడా తగ్గించుకోవాలి అని ఖచ్చితమైన హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో అమెరికా కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ద్వారా మేము అక్కడ ఉన్నటువంటి షిప్పులను కదిలించే ప్రయత్నం చేస్తాం, మేము సజావుగా అక్కడ నౌకా రవాణా అనేటువంటి జరిగే ప్రయత్నం చేస్తాం. ఎందువల్ల అంటే యునైటెడ్ నేషన్స్ కూడా అన్క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి, లా ఆఫ్ ది సీ అని. మరి ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాన్సిట్ ఏరియాస్పై ఏ ఒక్క దేశం కూడా ఆధిపత్యం కానీ సోవరైనిటీ కానీ చూపించకూడదు. ఎందువల్ల అంటే అది ప్రపంచానికి సంబంధించినటువంటి వాటర్ వేస్ కాబట్టి ఖచ్చితంగా అవి ఎప్పుడు కూడా ఓపెన్ అండ్ ఫ్రీ ట్రేడ్కి నిలయాలుగా ఉండాలని అభివర్ణించినటువంటి నేపథ్యంలో ట్రంప్ దాన్ని కోట్ చేస్తూ ఇక్కడ అన్నారు, మేము హెర్మూజ్ను ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, అక్కడి నుంచి షిప్పులను పంపిస్తామని ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని వారు ఆవిష్కరించారో, అలాగే
అడ్డొచ్చినటువంటి అమెరికా చెప్పినటువంటి కథనం ఏంటంటే, మా ఆపరేషన్కి అడ్డొచ్చినటువంటి మినీ సైజ్డ్ షిప్స్, ఇరాన్ ఏవైతే 7 షిప్స్ వచ్చాయో వాటిని కూడా అమెరికన్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి అని చెప్పింది. మరి ఈ కథనాన్ని ఇరాన్ నిజంగా అఫీషియల్గా ధృవీకరించలేదు. ఎందువల్ల అంటే అమెరికా చేసినటువంటి దాడి, అలాగే దాడిలో మా యొక్క షిప్స్ 7 షిప్పులు అక్కడ ధ్వంసమైపోయాయి అనేటువంటి మాట అవాస్తవమని అక్కడ ఇరాన్ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. అలాగే ఇరాన్ ఏమంటుందంటే, మేము చేసినటువంటి దాడిలోనే అమెరికా ఫోర్సెస్ కూడా దెబ్బతిన్నాయి, రిటాలియేషన్ చేశామని చెప్పింది. మరి దాన్ని ఇటు అమెరికా కూడా ధృవీకరించలేనటువంటి నేపథ్యంలో అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, నిజంగా ఇరాన్ అమెరికా మధ్య ఈ సయోధ్య కుదరకపోవడానికి కారణాలు ఏంటి అని తీవ్రంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, దౌత్యం విఫలం కావడంలో ముఖ్యంగా ఇరు దేశాల నేతల్ని సరిగా సజావుగా వాళ్లను ఒక మీడియేషన్ చేయటంలో విఫలమైనటువంటిది మాత్రం పాకిస్తాన్ అని చెప్తున్నారు. పాకిస్తాన్ ఈ యొక్క దౌత్యాన్ని విఫలం చేసింది. ఇది సఫలం కాకుండా చేయటంలో పాకిస్తాన్ యొక్క పాత్ర, భూమిక, దాని యొక్క రోల్ చాలా స్ట్రాటజిక్గా ఉంది. ఎందువల్ల అంటే ఇరు దేశాల్లో పాకిస్తాన్ సరైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయింది. ముఖ్యంగా ఇరాన్ అయితే పాకిస్తాన్ను ఒక స్టాండ్ లేనటువంటి, స్టాన్స్ లేనటువంటి ఒక దేశంగా అభివర్ణిస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ మాటలు మేము నమ్మేటువంటి ఒక స్థితిలో లేము. ఎందువల్ల అంటే చర్చలకు ముందు మాతో ప్రైవేట్ చర్చలు చేసినప్పుడేమో లెబనాన్ ఇష్యూ, అలాగే హెజ్బుల్లా ఇష్యూ ఈజ్ సెంట్రల్ టు ది టాక్స్ అని ఒప్పుకున్నది. మరి మేము ఎప్పుడైతే మా ఈ శత్రు దేశమైనటువంటి అమెరికాతో సంప్రదింపులు మొదలు పెట్టామో, ఒక రకంగా థర్డ్ పార్టీ మీడియేషన్ అక్కడ జరుగుతోందో, ఆ థర్డ్ పార్టీ మీట్లో మాత్రం పాకిస్తాన్ తన యొక్క మాటలను వెనక్కి తీసుకొని లెబనాన్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇష్యూ, అసలు మెయిన్ ఇష్యూతో లెబనాన్ కలపలేమని ఏదైతే అమెరికా చెప్పిందో దాంతో అది కూడా సపోర్ట్ ఇచ్చి మాట్లాడడం నిజంగా మేము ఆశ్చర్యపోయాం, అవాక్ అయిపోయాం. కాబట్టి పాకిస్తాన్ మేము నమ్మే స్థితిలో లేము. ఎట్టి పరిస్థితిలో చర్చలు జరగాలంటే మేము ఏదైతే కొన్ని ప్రతిపాదన చేశామో వాటికి అమెరికా ఒప్పుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఈ చర్చలు అనేవి జరుగుతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చూసాం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తీసుకుని వచ్చారు. వారి లక్ష్యం ఎలా ఉందంటే, మనం ఎలాగైనా సాయుధ బలాల్ని అలాగే బలగాల్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2000 షిప్పుల్ని కదిలించాలి, ప్రపంచ వాణిజ్యాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఏ దేశం చేసినా అడ్డుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ మిసైల్ దాడి కూడా యుఏఈపై మనకు ఇరాన్ చేసినట్టు అక్కడ ధృవీకరించారు. అందులో 3 భారతీయులు కూడా ఒక చమురు శుద్ధి ఒకటి కర్మాగారం పైన వన్ ఆఫ్ ది మిసైల్స్ పడటం వల్ల అక్కడ భారీ ఒక రకమైనటువంటి మంటలు రావటం, తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొనటం, అందులో 3 భారతీయులు బాగా క్రిటికల్గా ఇంజూర్ అయినటువంటి న్యూస్ కూడా మనం విన్నాం. కాబట్టి అమెరికా ఈజ్ నౌ ప్లానింగ్ టు రిటాలియేట్. మీరు ఏదైతే మా యొక్క అలయన్స్ పార్ట్నర్స్ పైన మీరు దాడి చేశారో అంటే ట్రూస్ని మీరు బ్రేక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము కూడా దానికి సరైనటువంటి ఫిట్టింగ్ రిప్లై ఇస్తామని వారు కూడా అంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా కూడా కృతనిశ్చయంతో ఉంది. ఎలాగైనా కూడా ఇరాన్పై పట్టు సాధించాలి, హెర్మూస్పై పట్టు సాధించాలి, ఇరాన్లో ఉన్నటువంటి యురేనియంను స్వాధీనం చేసుకోవాలి, అలాగే ఇజ్రాయిల్ ఏదైతే కోరుతుందో ఆ విధంగానే హెజ్బుల్లాస్ను నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో పావులు కదుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధాన్ని మళ్ళీ పునరాహ్వానం చేస్తున్నాయి. అంటే దే ఆర్ వెల్కమింగ్ ద వార్ అగైన్ అనేటువంటి ఒక సంకేతం మనకి ఇక్కడ అందుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు దీనికి ఎండ్ ఎవరు పలుకుతారు, ఈసారి వీటి చర్చల ద్వారా ఇప్పుడైనా సరే కూర్చొని సరైనటువంటి ఒక మార్గంలో మిగతా దేశాలైన ఇప్పుడు యూరోప్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్. కాబట్టి యునైటెడ్ నేషన్స్ కూడా ఎటువంటి ఎఫర్ట్ చేస్తున్నట్టు మనకు విజిబుల్గా కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు మీడియేషన్ చేస్తారు, ఏ విధంగా ఈ యొక్క సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కూడా తన పట్టుని ఏ విధంగా కూడా ఎంత మాత్రం కూడా సడలించకుండా ఇరాన్ను మేము న్యూక్లియర్ ఫ్రీ జోన్గా, న్యూక్లియర్ ఫ్రీ కంట్రీగా మేము చేసే వరకు మా యొక్క ఎఫర్ట్స్ని ఆపమని చెప్తున్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే అమెరికాలో కూడా ఇంటర్నల్గా కాంగ్రెస్ యొక్క అంటే పొలిటికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్గా అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే ది స్పాన్ ఆఫ్ ది వార్ అనేది అక్కడ చాలా ముఖ్యం. 60 రోజుల వరకు వేరే దేశంతో యుద్ధం చేయొచ్చు, అంటే ప్రెసిడెంట్ హ్యాస్ దట్ పవర్. అలాగే ఈ కుడ్ కన్క్లూడ్ ఇట్ విత్ 90 days, అంటే 3 months టైం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఆ థర్డ్ మంత్లో నడుస్తున్నటువంటి వ్యవహారంలో ప్రెసిడెంట్కి ఉన్నటువంటి టైం కూడా చాలా తక్కువ. కాబట్టి ఏదైనా క్విక్ యాక్షన్ కానీ క్విక్
ఒక రకమైనటువంటి రిటాలియేషన్ కానీ లేదా ఒక క్విక్ అండర్స్టాండింగ్ కానీ ఇప్పుడు రావచ్చు అనే సంకేతాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం వేచి చూద్దాం. హెర్మోస్ స్ట్రైట్ నుంచి అక్కడ షిప్స్ కదలాలి. అప్పుడే ప్రపంచ వాణిజ్యం అనేటువంటిది నిజంగా ఒక సజావుగా సాగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అట్ హెర్మోస్ అండ్ వాట్ డెసిషన్స్ Iran and America take either to prevent or to come to some understanding or to go for a war అనే డిఫరెంట్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకుంటారనేటువంటి అంశం కూడా వాళ్ళకే కాదండి, యావత్ ప్రపంచానికి కూడా ఇది ముఖ్యమైన అంశం. కాబట్టి వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.